హాయ్, ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దీంతో చిన్న స్టోరీ చెప్తాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక 2 years బ్యాక్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒక టెంపుల్కి వెళ్తారు. వెళ్ళాక టెంపుల్కి వెళ్ళేసరికి చాలా నైట్ అవుతుంది. అక్కడ ఉండాలి ఇలా అని చెప్పి అక్కడనే టెంపుల్ ముందు కార్ పార్క్ చేసుకుని అక్కడనే ఉంటారు. ఉన్నాక వెళ్ళి మార్నింగ్ లేచాక తన ముందు ఉన్న వెహికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అరే ఏంటిరా చూద్దామని దగ్గరికి వెళ్ళి చూస్తే వెహికల్ స్టార్ట్ కాదు. ఓకేలే కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి వెళ్ళి వెహికల్ ప్రాబ్లం చూశాక తన దగ్గర ఉండి రిపేర్ చేపిస్తారు. రిపేర్ చేయించాక ఏమవుతుంది, తన ఫ్యామిలీతో పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరిగినాక వాళ్ళందరూ కలిసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే అక్కడ కార్యక్రమాలన్నీ పూజ కార్యక్రమం చూసుకున్న తర్వాత వెళ్ళే ముందు ఏమవుతుందంటే అక్కడనే భోజనం చేసి వెళ్దామని చెప్పి అందరు కలిసి భోజనం చేస్తారు. చేసినప్పుడు అలా ఉన్న ఒక అమ్మాయి తనకు పరిచయం అవుతుంది. పరిచయమైన తర్వాత ఇద్దరి మాటలు కలిసి కొంచెం ఫ్రెండ్షిప్లా పెరగాలి. వెళ్ళే ముందు తన నెంబర్ అడగన్నా వద్దా, ఆమె నెంబర్ మేము తీసుకోవాలన్నా వద్దా కన్ఫ్యూజన్లో వాళ్ళ మామయ్య వచ్చి, బాబు మీరు ఎక్కడ ఉంటారు అంటే, అసలు మేము సో ఇక్కడ ఉంటామని చెప్తారు. చెప్పాక మీకు ఏమైనా అవసరం ఉంటే మా ఊరికి వచ్చి మాకు కాల్ చేయండి, తప్పకుండా రావాలి, ఒకరోజు మా ఇంటికి భోజనం రావాలి అంటే తప్పకుండా వస్తామని వీళ్ళు అంటారు. అన్న తర్వాత నా నెంబర్ తీసుకోండి అంకుల్ అని నెంబరు తిరిగి ఆ అబ్బాయి ఆ అంకుల్కి ఇస్తారు. ఇచ్చాక ఏమైంది, ఆ అంకుల్ నెంబర్ ఫీడ్ చేసుకున్న వెంటలో తను ఆ అమ్మాయి ఆమె మైండ్లో తన నెంబర్ ఫీడ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తారా చేయరా అని వీళ్ళు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన సేపు ఆలోచిస్తారు. ఓకే చేయలేరు, మిస్ కాల్ కూడా రాలేదు, మెసేజ్ కూడా లేదు, వాట్సాప్లో కూడా చూశాను, వాట్సాప్లో కూడా లేదు. అది ఎలా, ఓకేలే అమ్మాయి అట్లా జస్ట్ టైం పాస్ కావచ్చు అనుకున్నాను అని లైట్ తీసుకుంటారు. ఓకే వెళ్తున్నా అంకుల్ బాయ్ బాయ్ అని చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఒక 6 months తర్వాత ఈ అబ్బాయికి వాట్సాప్లో నార్మల్ మెసేజ్, హాయ్ హౌ ఆర్ యూ ఫైన్ అని మెసేజ్ వస్తుంటూనే ఉంటాయి. సాంగ్స్, వీడియోస్, చిన్న క్లిప్స్, ఫొటోస్ పంపిస్తాడు. అది నెంబర్ ఎవరిది, నాకు తెలియకుండా నాకు పంపిస్తారు అని చెప్పి కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటారు. ఓకే.